ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదై ఉన్నది. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ఆయన పాపిని ప్రేమించి పాపమును ద్వేషించిన దేవుడు దుష్టులను శిక్షించుటకు శిష్టులను రక్షించుటకు వచ్చినవాడు కాదు. అందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ చెప్పుచున్నది. దుష్టులను పాపులను శిక్షించుకుంటూ పోతే ఇంకా మానవ జాతియే మిగులదు. అందరిని ద్వేషించుకుంటూ పోతే ప్రేమించడానికి ఎవరు మిగులరు అన్నారు మదర్ తెరిసా గారు. ఆయన పాపులను పిలిచినవాడు కానీ నీతిమంతుల కొరకు రాలేదు. రోగము గలవానికే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గలవానికి అవసరం లేదు. ఎప్పుడైతే మనము దేవా నేను దీన పాపిని అని పశ్చాత్తాపంతో గుండెలు పగిలేలాగా రోధించే పాపి కొరకు మాత్రమే ఆయన వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును. యేసు అనగా పాపుల రక్షకుడు. ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపిని ప్రేమించి పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసు ఒక్కడే. మనము నేను పాపిని ప్రభువా నేను పాపిని, నీ రక్తము దారాలచే నన్ను కడుగుము అంటూ ఆయన పాదాల మీద పడుదాము. ఆ పాపుల రక్షకుడు మన ప్రతి పాపమును క్షమించి పవిత్రులుగా చేసి ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.